నమస్కారాలు. ఈరోజు పంచాయతీ ఎన్నికల్లో ఫేజ్ 1, ఫేజ్ 2 ఈ రెండు కూడా ఒకసారి చూసుకుంటే ఫేజ్ 1లో 81.66% పోలైతే ఫేజ్ 2లో 81.67% పోలైంది. ఫేజ్ 1 కంటే ఫేజ్ 2లో ఇంకా మెరుగ్గా ఓటర్స్ అందరూ కూడా వచ్చి వారి యొక్క ఓటు ఉపయోగించుకున్నారు. ప్రజలకు ఈరోజు ప్రజాస్వామ్యం పైన, స్థానిక సమస్యలపైన వారందరికీ ఒక నమ్మకం ఉంది. ఇది నా గ్రామం, నేను స్వాతంత్ర విలువలు కూడా పాటించాల్సిన అవసరం ఉంది, నేను నా ఓటు సద్వినియోగం చేసుకోవాలి, ఎవరైతే పోటీ చేస్తారో వాళ్ళలో మంచి అభ్యర్థులను ఎంపిక చేసుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళు ముందుకు పోయారు. మనకు భారతదేశంలో స్వాతంత్రం వచ్చింది మిడ్నైట్ వచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అర్ధరాత్రి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే పరిస్థితికి వచ్చారు. చాలా దుర్మార్గం. మొట్టమొదటి నుంచి మేము చెప్తున్నాం, ప్రజలందరూ కలిసి వారికి కావాల్సిన పని ఏదైనా సరే చేసుకుంటారు తప్ప ప్రజలపైన పెత్తనం చేసే అధికారం నీకెవరిచ్చారని అడిగాం. బలవంతపు ఏకగ్రీవాలు, ఎక్కడికక్కడ బలవంతపు ఏకగ్రీవాలు చేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసి రాజకీయ లబ్ధి పొందాలనుకున్నారు. ఇది చాలా నీచం, దుర్మార్గం. దీన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నా, గర్హిస్తున్నా. అర్ధరాత్రి ఇష్టానుసారంగా చేసి చీకటి రాజకీయాలకి తెరతీసే పరిస్థితికి వచ్చారు. అయితే ప్రజలు చాలా వీరోచితంగా పోరాడారు, చాలా స్ఫూర్తిదాయకంగా ముందుకొచ్చారు. ఈరోజు మనందరం చూస్తే ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ముందుకు వచ్చినటువంటి ప్రజల్ని, దానికి నాయకత్వం వహించినటువంటి తెలుగుదేశం పార్టీని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. ఇన్ని ఇబ్బందులున్నా మొదటి విడతకు, రెండో విడతకు ఒక పక్కన ఓటింగ్ శాతంలో కానీ, అదే మరి పనితీరులో కానీ మెరుగుపరుచుకున్నారు. నేను ఆ రోజు చెప్పాను, ఈ ఎన్నికలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పతనానికి నాంది, ఇది ప్రారంభం, ఎట్టి పరిస్థితులు కూడా వదిలిపెట్టే సమస్య లేదని కూడా మరొక్కసారి హెచ్చరిస్తున్నా. ఈరోజు మీరు ఒకసారి చూస్తే ఫేజ్ 2లో 2778 జరిగితే 1033 తెలుగుదేశం పార్టీ గెలిచాం, 37.67. అలయన్స్ 65 గెలిచారు, 2.37. 1098 పంచాయతీలతో 39.52% తెలుగుదేశం పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలిచారు. ఇంకొక పక్కన చూస్తే ఈ ఎన్నికలన్నీ కూడా రాష్ట్ర ప్రజలందరూ వాచ్ చేస్తున్నారు. ఉదయం 6:30 నుంచి పోలింగ్ ప్రారంభమైతే 3:30 గంటలకు పోలింగ్ పూర్తి చేసుకుని 4:30 గంటలకి కౌంటింగ్ ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి మీరు ఒకసారి చూసినప్పుడు బూతుల మంత్రి 271 ఓట్లతో వాళ్ళ గ్రామంలో ఓడిపోయారు. ఒక ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ వాళ్ళ ఊర్లో 206 ఓట్లతో ఓడిపోయారు. ఇంకొక పక్క ఒక ఎంపీ వాళ్ళ సొంత గ్రామం తెలుగుదేశానికి ఏకగ్రీవమైన రుద్రవరంలో, నర్సీపట్నం ఎమ్మెల్యే 73 ఓట్లతో వాళ్ళ గ్రామంలో ఓడిపోయారు. అదే మరి ఇంకొక పక్కన మంత్రి గౌతమ్ రెడ్డి మర్రిపాడులో 100 ఓట్లతో వాళ్ళ ఊరు కూడా ఓడిపోయే పరిస్థితికి వచ్చారు. ఇలాంటి నేను చెప్తే చాలా ఉన్నాయి. వీళ్ళ యొక్క ఏదైతే వీళ్ళ యొక్క బేస్ ఉందో అది మొత్తం కంపించే పరిస్థితి వచ్చింది. భవిష్యత్తులో ఈ నాయకుల సొంత గ్రామాల్లో కూడా ప్రజలు మిమ్మల్ని చీకొట్టే పరిస్థితి వస్తూ ఉంది. మీరు చేసే తప్పుడు పనుల వల్ల, అరాచకాల వల్ల ప్రజలు మిమ్మల్ని ఎక్కడికక్కడ నిలదీసే పరిస్థితి వస్తూ ఉంది. మీరు భయపెట్టినా, భయభ్రాంతులు చేసినా, లేకపోతే వాళ్ళపైన దాడులు చేసినా, ప్రాణాలు కూడా లెక్క పెట్టుకోకుండా
ముందుకొచ్చి పోరాడడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ ఎన్నికల్లో మనం ఒకసారి చూస్తే మొదటి నుంచి ఎన్ని అవకతవకలు ఎలక్షన్లు అనౌన్స్ చేసినప్పటికీ బలవంతపు నామినేషన్లకు శ్రీకారం చుట్టారు. ఆ రోజు వీళ్ళు చెప్పారు మేమందరం కూడా ఇన్సెంటివ్స్ ఇస్తామని మాట్లాడారు. ఇంకో పక్క నల్ల చట్టాలకు శ్రీకారం చుట్టారు. ఆ నల్ల చట్టం ఎన్నికల తర్వాత కూడా కేసులు పెట్టచ్చంట. ఎన్నికలు కండక్ట్ చేసేది ఎన్నికల కమిషన్, మీరు కాదు కండక్ట్ చేసేది. ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో ఎన్నికలు జరిగినప్పుడు తర్వాత కూడా మేము కేసులు పెడతామంటే ఎవరిని బెదిరిస్తారని అడుగుతున్నా. ఇదేనా ప్రజాస్వామ్యాన్ని అడుగుతున్నా. పోలీసులను పెట్టి సెటిల్ చేయాలని చూశారు, థ్రెటన్ చేశారు, రౌడీ షీటర్స్ పెడతామన్నారు, బలవంతపు సరెండర్స్ అన్నారు, బైండ్ ఓవర్ కేసులు పెడతామన్నారు. ఇంకో పక్క ఎర్ర చందనం లేకుంటే లెక్కర్ తీసుకొచ్చి మీ ఇంట్లో పెడతాం, మీ మీద కేసులు పెడతాం, ఇంక నీ ఇష్టం అని బెదిరించారు. అది కూడా వినకపోతే ఎంపీడీఓల ద్వారా కేసులు పెట్టించారు. సచివాలయంలో పనిచేసే సెక్రటరీల దగ్గర కేసులు పెట్టించారు. అయినా కూడా కొన్ని దిక్కల వీరోచితంగా తెలుగుదేశం పార్టీ పోరాడారు. ప్రజల ముందుకు వచ్చారు. ఇది మా గ్రామం, మా రాజకీయం, మాకు కావాల్సిన వ్యక్తిని మేము ఎన్నుకుంటాం, కానీ మీ పెత్తనం ఏంటి, మీ దౌర్జన్యాలు ఏంటి అని ప్రజలు నిలదీసే పరిస్థితికి వచ్చారు. వాళ్ళు ముందుకు పోతే అక్కడి నుంచి కంపల్సరీ అవన్నీ తీసుకొచ్చిన తర్వాత రిజెక్షన్స్ ఏకపక్షంగా రిజెక్షన్ చేసేశారు. ఎంత దుర్మార్గం అండి ఇది. ఆ రిజెక్షన్ చేసిన తర్వాత కూడా మీరు చూస్తే ఎక్కడికక్కడ తర్వాత రిజల్ట్స్కి వచ్చాం. రిజల్ట్స్కి వస్తే ఎంత దుర్మార్గంగా చేస్తున్నారో అవి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవన్నీ అయిన తర్వాత అక్కడ వాలంటీర్లకు ఎమ్మెల్యేలు చెప్తారు, మంత్రులు చెప్తారు, మీకు 50 మంది కుటుంబాలు ఉన్నాయి, ఆ 50 కుటుంబాలు మనకే ఇవ్వాలి, లేకపోతే ఏజెంట్లు బయట పంపించేసి వీళ్ళు ఇష్ట ప్రకారం ఓట్లు వేసుకునే పరిస్థితికి వచ్చారు. ఒకసారి 2 వీడియోస్ మాత్రమే చూపిస్తాను. జగనన్న ఉంటేనే మనం ఉన్నాం, అంతేనా కదా? జగనన్న ముఖ్యమంత్రి కాబట్టి మనం వాలంటీర్ వ్యవస్థ మనం అంతా నడుస్తూ ఉన్నాం. జగనన్న 20 సంవత్సరాలు ఉంటాడు, మీకు మంచి లాభం జరుగుతుంది, మేలు జరుగుతుంది. మీరందరూ కూడా ఒక మాట మీద ఉంటే చక్కగా 50 ఇళ్ళు ఓట్లన్నీ కూడా మనం వన్ సైడ్ మంచమూర్తి మీద మన అమ్మకి గెలిపించేసుకుని తీసుకోవాలి. ఓకేనా తల్లి? ధైర్యంగా ఉండండి, బ్రహ్మాండంగా చెప్పండి, ధర్మాడు ఉంటే ఎదురు చెప్పండి. తల్లి ఇలా నేను పోలకొండ నియోజకవర్గంలో జరుగుతున్న ఎన్నికల్లో కౌంటింగ్ ఏజెంట్గా వెళ్ళాను లోపలికి. మేము మానేపల్లి బుజ్జిబాబు తరఫున కౌంటింగ్ ఏజెంట్ని. అయితే లోపల ఎలక్షన్ కంటే ముందు ఎలక్షన్ జరుగుతుండగా ఎలిజిబుల్ అవని ఓట్లు తీసుకుని అందరికీ కన్ఫర్మేషన్ ఇచ్చి ఎలిజిబుల్ అవ్వదని చెప్పి పక్కన పెట్టేశారు. ఆ తర్వాత కౌంటింగ్ ముగిశాక మానేపల్లి బుజ్జిబాబు 6 ఓట్లతో మెజార్టీతో గెలుపొందాక వాళ్ళు ఆ ఓట్లు కూడా కలపాలని చెప్పేసి గొడవ స్టార్ట్ చేసి రీకౌంటింగ్ అంటూ గొడవ మొదలుపెట్టి అందరితో నానా అరుకులతో గొడవ చేస్తున్నారు లోపల. అంతేకాకుండా మినిస్టర్ దగ్గర నుంచి ఫోన్లు చేయించి వాళ్ళతో బెదిరిస్తాం, ఆర్ఓఆర్ గారితో మాట్లాడే మినిస్టర్కి ఫోన్లు చేస్తున్నారు. ఇక్కడ పరిస్థితి చూస్తే మళ్ళీ రీకౌంటింగ్కి చూస్తున్నారు. ఎట్లయినా సరే ఓటు కట్టాలనే ఉద్దేశంతో చేస్తున్నారు. ఇదిగోండి, నేను కౌంటింగ్ ఏజెంట్ బ్యాడ్జ్ ఇది. అయినా సరే బయటికి పంపించారు. పంపించేయడమే కాకుండా సర్పంచ్ తరఫున ఒక ఏజెంట్ తప్ప ఇంకెవరు ఉండకూడదని మమ్మల్ని బయటికి పంపించారు. కానీ వాళ్ళ తరఫున సర్పంచ్ లేరు, 2 ఏజెంట్లు మట్టికి లోపల ఉన్నారు. వాళ్ళ మట్టికి బయటికి పంపించుకోకుండా అట్లాగే ఉంచుతున్నారు. ఇక్కడ ఈ 2 వీడియోస్ మీరు చూశారు, ఒక శాంపుల్ మాత్రం. ఇది వీళ్ళు చేసే అరాచకాలకు ఒక ఉదాహరణ మాత్రం. ఉదయం నుంచి నేను సాయంత్రం వరకు సమీక్ష చేస్తున్నాను. నా జీవితంలో ఎప్పుడూ పంచాయతీ ఎలక్షన్లు ఇంత సమీక్ష చేయలేదు. ఫస్ట్ టైం 40 సంవత్సరాల నా రాజకీయ చరిత్రలో ఇంత డీటెయిల్డ్గా నేను సమీక్ష చేస్తున్నానంటే ఈ ఉన్మాదులు ఊరికొక ఉన్మాదిని తయారు చేసి
ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసి అధికారం కోసం తప్పుడు పనులు చేసి విపరీతంగా వీళ్ళు మైండ్ గేమ్ ఆడే పరిస్థితికి వచ్చారు. అక్కడి నుంచి నేను ఉదయం నుంచి అన్నీ రివ్యూ చేస్తూ మొదటి విడత రెండో విడత ధైర్యం చెప్పడం కానీ మా వాళ్లకు భరోసా ఇవ్వడం కానీ ప్రజలకు ఒక నమ్మకం కల్పించి మీరు ధైర్యంగా ముందుకు రండి, మీరు ఎవరేం చేయలేరని వాళ్ళకు ఒక నమ్మకం కల్పించే పరిస్థితికి వచ్చాం. దాంతోనే ఈరోజు మేము ప్రజాస్వామ్యాన్ని కాపాడగలిగాం, పరిరక్షించగలిగాం. 82% ఓట్లు పోలైనాయంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ. మీ ఉద్దేశం ఎక్కడ ఎన్నికలు జరగకూడదు, ఎందుకంటే ఎన్నికలంటే మీకు భయం, తద్వారా మీరు ఓడిపోతామనే పిరికితనంతో ఎన్నికలు జరగకూడదని నానా ప్రయత్నాలు చేశారు. మీ ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం కాలేదు. దానితో ఎక్కడికక్కడ ఎన్నికల్ని ఒక ప్రహసనంగా తయారు చేయడానికి మీరు ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. ఇష్టానుసారంగా మీరు ప్రవర్తించారు. నేను అన్నీ అయిన తర్వాత ఈవినింగ్ 4:30 నుంచి నేను మానిటర్ చేస్తున్నాను. రిజల్ట్స్ అన్నీ మానిటర్ చేస్తున్నాను. టీవీల్లో కూడా వస్తున్నాయి, మా వాళ్ళు పంపిస్తున్నారు, మాకు ఐటీడీపీ కానీ వీళ్ళందరూ పంపిస్తారు, అన్నీ మానిటర్ చేస్తున్నాం. మానిటర్ చేస్తూ ఉంటే 10 గంటల వరకు తెలుగుదేశం పార్టీకి వన్ సైడ్గా వచ్చాయి. కొన్ని సార్లు అయితే మన తెలుగుదేశం పార్టీ మెజారిటీ వచ్చింది. తర్వాత రాను 10 గంటలకు చీకటి రాజకీయం ప్రారంభమైంది. అతను చెప్పాడు, ఒక అతను పొలుగొండలో ఏం చెప్పాడు, ఏజెంట్ను బయట పంపించేశారు, బలవంతంగా బయట పంపించారు. అక్కడి నుంచి వీళ్ళు ఇష్ట ప్రకారం అనౌన్స్మెంట్లు చేసుకుంటూ వచ్చారు. అక్కడి నుంచి మీరు చూస్తే ఎన్ని అవకతవకలు చేయాలనో అన్ని అవకతవకలు. కరెంటు కట్ చేస్తారా, ఇంకొక పక్క పోలీస్ ఫోర్స్ ఉపయోగించి మాకు అన్యాయం జరిగింది, అందరికి కూడా యూనిఫామ్ రూల్స్ లేవు, ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే పెద్ద పెట్టేస్తున్నారు. కొన్ని బూతుల్లో తెలుగుదేశం పార్టీ 200, 300 ఓటుతో గెలిచినా మళ్ళా రీకౌంటింగ్ ఇస్తున్నారు, గెలిచిన తర్వాత మళ్ళా రీకౌంటింగ్ ఇస్తున్నారు. 3 సార్లు ఇచ్చినా కూడా రిజల్ట్స్ అనౌన్స్ చేయకుండా పోయే పరిస్థితికి వచ్చారు. అదే మేము అవతల వాళ్ళు 2 ఓట్లతో గెలిస్తే రీకౌంట్ అడిగితే ఇవ్వలేదు అంటే దీని మతలబు ఏంటి అంటే మీరు బలవంతపు రిజల్ట్స్ అనౌన్స్ చేసుకోవడానికి, మ్యానిపులేటివ్ రిజల్ట్స్ అనౌన్స్ చేసుకోవడానికి చేశారు. ఎక్కడికక్కడ ఇష్టానుసారంగా చేశారు. కొన్ని దిక్కళ్ళు అయితే మళ్ళా రీకౌంటింగ్ పేరుతో ఏదైతే స్వస్తిక్ సింబల్ వేయాలి. స్వస్తిక్ సింబల్ వేయాలంటే ఆ బ్యాలెట్ పేపర్ పోయినప్పుడు వాళ్ళే ఇస్తారు, ఆ సింబల్ మనకి ఇస్తారు. అది తీసుకొని పోయి సింబల్ వేసి మళ్ళా తీసుకొచ్చి వాళ్ళకి ఇస్తారు. అలాంటిది వాళ్ళు కావాలని ఉండే ఆఫీసర్లు కొంతమంది లేకుంటే తెలియకుండానో వెనకాన డిపార్ట్మెంట్ వేసే సీల్ ఇచ్చారు. ఆ సీల్ తీసుకుపోయి ఇస్తే ఇవి ఇన్వాలిడ్ చేస్తారు. అంటే మీరు చేసిన తప్పుకు కూడా ప్రజాస్వామ్య అపహాస్యం కావాలన్నా, పోటీ చేసిన అభ్యర్థులకు నష్టం జరగాలన్నా, అదే వాళ్ళైతే మాత్రం ఎక్కడ ఇన్వాలిడ్ కాదు. ఇలాంటి తప్పుడు పనులు చేసే పరిస్థితికి వచ్చారు. నేను అందుకే అడుగుతున్నాను, ఈరోజు ఎలక్షన్ కమిషన్కి ఈరోజే మా వాళ్ళు పోయి ఒక లెటర్ ఇచ్చి వచ్చారు. చాలా స్పష్టంగా మేము అడిగింది, ఈరోజు కేంద్రం ఉంది, ఎన్నికలు అయిన తర్వాత కౌంటింగ్ కోసం టైం కూడా తీసుకున్నారు, నష్టం లేదు. ప్రజాస్వామ్యం అపహాస్యం కాకూడదు, ప్రజాస్వామ్యం రోడ్డు పాలు కాకూడదు. ఈరోజు మీరు చూస్తూ ఉంటే ఎన్నికలు అయిన తర్వాత కొంత టైం తీసుకొని కౌంటింగ్ కూడా అసెంబ్లీ సెగ్మెంట్లోనే కాకుండా అన్నీ తీసుకుపోయి 3-4 అసెంబ్లీ సెగ్మెంట్స్ ఒక కేంద్రంలో రెవెన్యూ డివిజన్లో పెట్టారు, పార్లమెంట్ వారిగా పెట్టారు. దానికి సిస్టమేటిక్గా అక్కడ పెట్టి స్ట్రాంగ్ రూమ్ పెట్టి, ఇంకొక పక్కన ఏదైతే ఇవన్నీ కూడా సీనియర్ ఆఫీసర్ సూపర్విజన్లో, అవసరమైతే ఎక్కడికక్కడ సీసీటీవీ కెమెరాలు ఇలాంటివి పెట్టి ట్రాన్స్పరెన్సీ పెట్టి అన్ని జాగ్రత్తలు తీసుకొని అక్కడ కౌంట్ చేసే పరిస్థితికి వచ్చారు. ఇక్కడ విలేజ్లో పెట్టారు. నేను అడుగుతున్నా, ఎందుకు ఒక మండల కేంద్రంలో అన్నీ పెట్టకూడదు? పెట్టండి, అక్కడ అన్నీ అక్కడ తీసుకురండి, కౌంట్ చేయండి, అక్కడ పోలీస్ అధికారులు పెట్టండి, మీరు మానిటర్ చేయండి, సీసీటీవీ కెమెరాలు పెట్టండి, వీడియో తీయండి. ఏదైనా కంప్లైంట్ చేస్తే అవన్నీ వెరిఫై చేయండి. వెరిఫై చేసి ఎవరు తప్పు చేయకుండా అందరికీ సమానమైన ట్రీట్మెంట్ ఇచ్చి
ప్రజాస్వామ్యాన్ని కాపాడే బాధ్యత ఎన్నికల సంఘం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన మీరు చూస్తే ముందు వార్డు మెంబర్లు లెక్కేస్తారు. వార్డు మెంబర్ లెక్కేసిన తర్వాత వీళ్ళు కావాలని చెప్పి డిలే చేస్తారు. 10 గంటలు కావాలి, చీకటి రాజకీయం చేయాలి, మిడ్ నైట్ అనౌన్స్మెంట్లు చేసుకోవాలి, అప్పుడు సర్పంచ్లు తీసుకుంటారు. మేము అదే చెప్పాము ఈరోజు. ముందు సర్పంచ్కి కౌంట్ చేయండి. ఏది ప్రాధాన్యత? సర్పంచ్ ప్రాధాన్యత. కౌంట్ చేసి అదైన తర్వాత మెంబర్ కూడా కౌంట్ చేయండి, వార్డు మెంబర్ కూడా కౌంట్ చేయండి. ఇంకొక పక్కన మీరు చూస్తే రాత్రిపూట కరెంటు కట్ చేస్తారు. కరెంటు కట్ చేసి అప్పటికప్పుడు మ్యానిపులేట్ చేసి ఇష్టానుసారంగా అనౌన్స్ చేయడానికి. ఎందుకు రాత్రిపూట పెడుతున్నారు? తెల్లవారంతా చేస్తున్నారు. మామూలుగా ఉదయం ప్రారంభించి అప్పటికి కూడా కొనసాగితే కౌంటింగు రాత్రి నెక్స్ట్ కూడా చేస్తారు. కానీ మీరు చేసేదే ఈవినింగ్ తయారు చేసి ఇవన్నీ చేస్తున్నారు. ఎందుకు? నెక్స్ట్ డే ఉదయం 8 గంటలు పెట్టుకోండి, సాయంత్రానికి పూర్తి చేయండి. ప్రజాస్వామ్యానికి ఒక నమ్మకం వస్తుంది. ఎందుకు ఇలాంటి పనులు చేయాలి? అదే మరి కంపల్సరీగా ఈరోజు మేము ఎప్పటి నుంచి చెప్తా ఉంటే నిన్న జీవో ఇచ్చారు సీసీటీవీ కెమెరాల గురించి. ఈ సీసీటీవీ కెమెరాల గురించి నేను ఇచ్చిన జీవోలో మీరు చూస్తే ఏపీఎస్సిసి ఆర్డినరీ ఎలక్షన్స్ టు గ్రామ పంచాయత్ రికార్డింగ్ ఆఫ్ కౌంటింగ్ ప్రాసెస్ ఎయిదర్ బై సీసీ కెమెరాస్ ఆర్ వీడియోగ్రఫీ రికార్డింగ్. The State Election Commission has received certain complaints regarding the counting process went on the phase 1 Grama Panchayat elections. Thereupon, the Commission decided to record the entire process of counting either by CC cameras or by videography in order to ensure counting process is in a free, fair and transparent manner. All the collectors, DEOs are requested to make arrangements immediately for recording the process of counting either by CCTV cameras or videography for the second, third, fourth phases. నేను అడుగుతున్న సెకండ్ ఫేజ్లో మీరు కవర్ చేయమన్నారు. ఎన్ని గ్రామాల్లో చేశారని అడుగుతున్నా. పంచాయతీ గ్రామాల్లో కలెక్టర్స్ ఏం చేశారు? జాయింట్ కలెక్టర్స్ ఏం చేశారు? రిటర్నింగ్ ఆఫీసర్లు ఏం చేశారు? మీ ఇష్ట ప్రకారం మీరన్నీ గుద్దుకొని ఆ రికార్డు ఉంటే ఇప్పుడు తెలిసేది. ఆ రికార్డు లేకుండా చేయడం ద్రోహం కాదా అని అడుగుతున్నా. సమాధానం చెప్పమంటున్నాను ఈ అధికారుల్ని. ఎలక్షన్ కమిషన్ ఆర్డర్ ఇచ్చారు, కానీ ఎన్ఫోర్స్ చేయలేకపోయారు. ఆర్డర్ ఇస్తే ఎందుకు? మీరు స్ట్రిక్ట్గా ఎన్ఫోర్స్ చేయాలి. దీనికి విధి విధానాలు మీరు ఇవ్వాల్సిన బాధ్యత మీకుంది. అందరికి యూనిఫామ్గా విధి విధానాలు ఇవ్వడం. అదే మరి రీకౌంటింగ్ అయితే ఇష్టానుసారం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడిగితే 300 మెజార్టీ వచ్చిన ఇస్తారు. తెలుగుదేశం అడిగితే ఇమ్మీడియట్గా వైఎస్ఆర్ పార్టీకి అనౌన్స్ చేసేస్తారు. మా ఓట్లు పడిన వ్యక్తి మావాడు గెలిచి వాళ్ళకి అనౌన్స్ చేసేస్తారు. ఏంటి ఇవన్నీ? దీనికి స్పష్టమైన విధి విధానాలు మీరు ఇవ్వాలి. క్లియర్గా దాన్ని ఎన్ఫోర్స్ చేయాలి. పోటీ చేసిన అభ్యర్థులందరూ కూడా సమానం. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనో తెలుగుదేశమో ఇంకొకరు కాదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. పవర్ కట్ లేకుండా చూడండి. ఎక్కడన్నా పవర్ కట్ అయితే ఆ సబ్స్టేషన్లో మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. డెలిబరేట్గా చేశారా లేకపోతే కావాలని ఇంకొక విధంగా వచ్చిందా? ఇలాంటి సమయంలో కరెంటు కూడా ఇవ్వడం మీ బాధ్యత. ఈ విషయం చూసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రొటెక్షన్ పోలీసులే వీళ్ళు ఇష్ట ప్రకారం తయారయ్యే పరిస్థితి వచ్చారు. ఆ టీవీల్లో కానీ వస్తే వీళ్ళని కూడా యాక్షన్ తీసుకునే పరిస్థితి వస్తుంది. అలాంటిది ఫుల్గా ప్రొటెక్షన్ పెట్టడం, కాపాడడం ఇది వీళ్ళ బాధ్యత. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కరుడు గట్టిన నేరస్తులు. నేరాలు చేయడంలో, ఘోరాలు చేయడంలో దిట్ట వీళ్ళు. అందుకే నేను నిన్న మొన్న ఫస్ట్ విడత, రెండో విడత నేను ఆలోచిస్తే నాకు అర్థం కాలేదు వీళ్ళ యొక్క బిహేవియర్. రెండో విడత వచ్చే కొందికి రాత్రుల్లో సుమారు 10% సీట్లు మాకు పడినట్టు వాళ్ళు వేసుకుంటే 20% డిఫరెన్స్ వస్తాయి. ఒక సీటు మా అకౌంట్ నుంచి వాళ్ళ అకౌంట్కి పోతే వాళ్ళు 2 అవుతాయి. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎలాంటి తప్పుడు పనులు మీరు చేస్తారా?
లేకపోతే ఈ ఎలక్షన్లో మీ ఆట తెలిపోయేది. ఒక పక్క భయం పెట్టారు, ఒక పక్క కేసులు పెట్టారు, ఒక పక్క పోటీ చేయనీయకుండా ఎక్కడికక్కడ పోలీసులు పెట్టి చేశారు. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే ఈరోజు చేసిన తర్వాత కూడా మీరు కౌంటింగ్లో తారుమారు చేసే పరిస్థితికి వచ్చారు. కాళహస్తిలో నిన్న హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన తర్వాత కూడా 34 సర్పంచుల్ని రిజెక్ట్ చేశారు. రీజన్ ఇవ్వక ఉండే ఆఫీసర్లు ఎందుకు రిజెక్ట్ చేశారో స్పష్టంగా క్యాండిడేట్కి ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాళహస్తిలో 14, తొట్టంబేడులో 3, ఏర్పేడులో 17, మొత్తం 34. నేను అడుగుతున్నాను ఈ అధికార యంత్రాంగాన్ని, ఇంత బరిదెగిస్తే మిమ్మల్ని వదిలిపెట్టాలనా? తమాషానా మీరు బరిదెగించి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినప్పుడు తప్పకుండా ఎవరైతే నేరస్తులతో కలిసి మీరు కూడా కొల్లుడయ్యారో మీ మీద కూడా చర్యలు తీసుకుంటాం. కోర్టు ద్వారా పోరాడతాం. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి ఎలాంటి త్యాగాలకైనా సిద్ధమవుతాం. రేపు మీరు ట్రబుల్లో పడతారు, గుర్తుపెట్టుకోండి. ఏ ఒక్కరిని వదిలిపెట్టాం. ఆ విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. పీలేరులో 108 యునానిమస్ అవుతాయి. పెద్ద పోటుగాడే మంత్రి, పులివెందల్ని మించిపోయాడు. అంత గొప్ప నాయకుడు, మహానాయకుడిన. అంటే రౌడీజం చేయడం నాయకుడైతే రౌడీజం చేసిన వాళ్ళందరినీ చరిత్రలో చూసా, మర్డర్లు చేసిన వాళ్ళందరినీ చూసా. వాళ్ళు కడాన అదే గతి పడుతుంది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్కన తంబళ్లపల్లిలో 34, వీళ్ళ తమ్ముడు సీట్ అది. ఇంకో పక్కన మాచర్ల 72, వీళ్ళు పెద్ద ఇదనమాట. ఇక్కడ ఏ విధంగా చేశారంటే కేసులు 234 పెడతారు. అదే మరి ఇంకొక పక్కన నామినేషన్స్ అన్నీ బలవంతపు నామినేషన్లు తీసేసి 832 తీసేశారు. ఆ గ్రామంలో యునానిమస్ అనే పేరు పెట్టుకున్నారు, ఏకగ్రీవాల్ అనే పేరు పెట్టుకునే పరిస్థితికి వచ్చారు. ఎలక్షన్ కోడ్ 72 వైలేట్ చేశారు. మర్డర్స్ 2 చేశారు. అటెంప్ట్ మర్డర్స్ 31 అయినాయి. దాడులు 93, కిడ్నాప్లు 48. ఇవి కాకుండా మొత్తం మీరు చూస్తే 69 ప్రాపర్టీ కేసులు వచ్చే పరిస్థితి వచ్చింది. ఎక్కడికక్కడ బెదిరింపులు 181 చేశారు. ఇవన్నీ చేసి ఈరోజు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ ఇష్టానుసారంగా ముందుకు పోవాలనుకుంటున్నారు. వీళ్ళు ఏం చేశారని మీకు ఓటేయాలని అడుగుతున్నా. ఉదరగొట్టుకుంటున్నారు. ఒక్కొక్క వ్యక్తికి ఎంత భారం పడిందని అడుగుతున్నా. ఈరోజు తెలుగుదేశం పార్టీ విజయం మంత్రులకి చెమట్ల పట్టిస్తున్న పరిగెత్తున్నారు, అటు పరిగెత్తున్నారు. మీరు పని చేయండి, కానీ ఎన్నికల్లో పోయి మ్యానిపులేట్ చేయాలనుకుంటే మాత్రం కడాన మీకు మాత్రం పుట్టుగతులు ఉండవు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. రౌడీజాన్ని ప్రోత్సహించడం, తప్పుడు సమాచారం చెప్పడం, తప్పులు చెప్పిందే చెప్పడం, మైండ్ గేమ్ ఆడడం, ఇలాంటి పనులు చేసి మీరేదో పెద్ద హీరోస్గా మిగిలిపోవాలనుకుంటున్నారు, కానీ మీరు జీరోలుగా మిగిలిపోతారు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు భయపడం. నేను ఒక్కరు మాట్లాడడం కాదు, ఏ రాజకీయ పార్టీ అయినా సరే మీరు సక్రమంగా చేస్తున్నారని చెప్పే పరిస్థితిలో ఉన్నారని అడుగుతున్నా. ఏ పార్టీ కూడా లేదు. అందరూ కండెమ్ చేస్తున్నారు. అందరూ కండెమ్ చేస్తే మీ తప్పును మీరు సరిదిద్దుకోకుండా ఇంకో పక్క ఎన్నికల కమిషన్ కూడా అందరూ చెప్తున్నారు. మీరు కూడా ఏమాత్రం చర్యలు తీసుకోవాలని వారు కూడా చెప్పే పరిస్థితి వస్తే ఎన్నికల కమిషన్ కూడా ఇంకా కఠినంగా చర్యలు తీసుకోవాల్సింది పోయి ఉదాసీన వైఖరి వల్ల ఈరోజు ఇంకా ఎక్కువ నేరాలు ఘోరాలు చేసే పరిస్థితికి వస్తూ ఉంది. నేను ప్రజలందరినీ విజ్ఞప్తి చేస్తున్నా, మీరందరూ చూస్తున్నారు. ఈ 20 నెలల పాలన ఒక రాక్షస పాలన. మామూలు రాక్షసులు కాదు వీళ్ళు, వాళ్ళల్లో కూడా మళ్ళా సైకో రాక్షసులు వీళ్ళు. అంత పైశాచిక ఆనందంతో ముందుకు పోతారా మీరు? అంత దుర్మార్గంగా ముందుకు పోతారా? మాట్లాడితే మమ్మల్ని ఎగతాళి చేస్తారా? ఏమి సాధించారు మీరు? రాష్ట్రానికి రావాల్సిన స్పెషల్ స్టేటస్ తెచ్చారా? పోలవరం తీసుకొచ్చారా? లేదంటే బైఫర్కేషన్ యాక్ట్లో నుండి చేశారా? లేదంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని కాపాడగలిగారా?
ఏం చేశారు మీరు? ఇంకొక పక్క ఎంత పన్నులు భారం వేశారు, ఎంత అప్పులు తీసుకొచ్చారు, ఎంత పేదవాడు సఫర్ అయ్యాడు. ఇవన్నీ జరుగుతూ ఉంటే ఇవన్నీ కప్పిపుచ్చుకోవడానికి ఇలాంటి రౌడీజాలు చేసి తప్పుడు పనులు చేసే పరిస్థితి వచ్చారు. మేము చాలా స్పష్టంగా చెప్తున్నాం. మళ్ళీ నేను ఫేజ్ 1 చూసాం, ఫేజ్ 2 చూసాం, ఇప్పుడు ఫేజ్ 3కి వెళ్తున్నాం. ఒక పక్క న్యాయ పోరాటం చేస్తాం, ఒక పక్క ఎన్నికల కమిషన్కి చెప్తాం, ఒక పక్క వీరోచితంగా క్షేత్రస్థాయిలో పోరాడతాం. మా నాయకులకు ఒకటే చెప్తున్నా, ప్రజాస్వామ్య హితులకు అందరికీ ఒకటి చెప్తున్నా, మీరు కానీ ధైర్యంగా ముందుకు పోకపోతే శాశ్వతంగా ఓటేసి హక్కును కోల్పోతారు. ఒకసారి ఓటేసి హక్కును కోల్పోతే పోటీ చేసే అర్హత మీరు కోల్పోతే శాశ్వతంగా ప్రజాస్వామ్యం అపహాస్యం అవుతుంది. ఇలాంటి వ్యక్తులు రౌడీలు, గూండాలు, నేరస్తులకు అడ్డాగా తయారవుతుంది. దానివల్ల చాలా సమస్యలు వస్తాయి. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ఎవరికి భయపడ్డ సందర్భాలు చరిత్రలో ఎప్పుడూ లేవు. ఇలాంటి ఉన్మాదులు కూడా తెలుగుదేశం పార్టీ భయపడదు. గట్టిగా ఉంటాం, ధైర్యంగా ఫేస్ చేస్తాం. మీకు కూడా చెప్తున్నాం, ప్రజలు ఆలోచించండి. ఇలాంటి వ్యక్తికి ఓటేసినప్పుడే మనం తప్పు చేశాం. ఇప్పుడైనా ఆత్మవిమర్శ అవసరం. నష్టపోయేది సమాజం, నష్టపోయేది రాష్ట్రం. ఇలాంటి వాళ్ళు మళ్ళా పంచాయతీల మీద ఎందుకు కన్నేశారంటే అక్కడ కూడా డబ్బులు వస్తాయి, అవి కూడా మింగియాలనుకున్నారు. ఎట్టయితే రాష్ట్రంలో టోటల్గా అవినీతి చేశారో పంచాయతీలో కూడా ఇష్టానుసారంగా అవినీతి చేసి వీళ్ళ యొక్క దుర్మార్గాన్ని బయటపెట్టే పరిస్థితికి వచ్చారు. అందుకే అందరినీ కోరేది, ఫేజ్ 3లో ఇంకా విజృంభించాల్సిన అవసరం ఉంది. 80-90% ఓట్లు వేయాలి. ఇది మీ బాధ్యత. నచ్చిన వ్యక్తికి ఓటేయండి, మంచి వ్యక్తికి వేయండి. మన గ్రామాలు కాపాడుకుందాం. అంతేగాని ఉన్మాదులు బెదిరిస్తారనో, భయపెడతారనో, లేకపోతే ఒక 1000 రూపాయలు 2000 రూపాయలు డబ్బులు ఇస్తారనో, మనం కానీ ఆ డబ్బులకు ఒక రోజుకు కానీ ఆశపడితే మన జీవితాల్లో శాశ్వతంగా నష్టపోతాం. గ్రామాలు నష్టపోతాయి, సమాజం నష్టపోతుంది. ఈ మంత్రులు బెదిరిస్తే భయపడక్కర్లేదు. వీళ్ళ దయాదాక్షణలపైన సంక్షేమ కార్యక్రమాలు లేవు. ఇది యాజ్ ఎ రైట్, పేదవాడి హక్కు. అది ఏ ప్రభుత్వం అయినా సరే సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వడం అనేది ఎవరైతే అర్హులున్నారో వారందరికీ ఇవ్వడం వారి బాధ్యత. అట్లా ఇవ్వకపోతే మెడ వంచి ఇప్పిస్తాం, వదిలిపెట్టే సమస్య లేదు. అట్లా అన్ని ప్రభుత్వాలు అనుకోనుంటే ఇప్పుడు ఎక్కడా సంక్షేమ కార్యక్రమాలు రావు. మేము అమ్మ ఒడి ఇవ్వం, ఇల్లు ఇవ్వం, పింఛన్ ఇవ్వడం ఏంటి మీరు ఇచ్చేది? ఇది వాళ్ళ హక్కు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిందిగా మరొక్కసారి హెచ్చరిస్తూ, ఇప్పుడు ఒక ఊరి నుంచి వచ్చారు, సంతమగలూరు నుంచి. వాళ్ళు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీరు చూడండి, ఇటు రండి, ఒకరు రండి, ఒకరు. ఈ పక్క రండి, ఈ పక్క వచ్చి చెప్పండి, ఎక్స్ప్లెయిన్ చేయండి. ఈ విధంగా రాష్ట్రం అంతా ఇదే పని. రండి, ఈ పక్క పక్కన పడుకోండి, చెప్పమా. మాది ప్రకాశం జిల్లా అద్దం కాన్స్టిట్యున్సీ, సంతమాలూరు మండలం, చౌటిపాలెం గ్రామం అండి. ఎలక్షను 3:30 వరకు కంప్లీట్ అయిపోయింది. 5 గంటల వరకు కౌంటింగ్ ప్రారంభం చేయకుండా, తర్వాత 5 గంటల తర్వాత కౌంటింగ్ ప్రారంభం చేసి ఏ వార్డుకు ఆ వార్డు బయటికి అనౌన్స్ చేయకుండా ఒకేసారి వార్డులన్నీ అయిపోయి సర్పంచ్ కూడా లెక్కింపు అయిన తర్వాతే బయటికి వెళ్ళాలని చెప్పి ఒత్తిడి చేశారు. అయిపోయిన తర్వాత పోస్టల్ బ్యాలెట్లు 5 వేయటం జరిగింది. 5 కూడా చల్లవని చెప్పారు. దానికి ఎందుకు చల్లవంటే స్వస్తిక్ గుర్తు వేశారు కాబట్టి చల్లవన్నారు. సరే, దాని మీద మేము పోలింగ్ స్పెషల్ ఆఫీసర్ గారిని అడిగాం. నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్ గారిని అడిగితే అవి చెల్లుబాటు అవుతాయండి అన్నాడు. అవన్నీ మాకు తెలియదండి, మాకు ఇచ్చిన మ్యాండేట్ ఇది అన్నాడు. మేము వాళ్ళకి చూపించాం, ఇలా ఉందండి, ఎలక్షన్ కమిషనర్ గారు స్వస్తిక్ గుర్తు అయినా వేయచ్చు లేదా టిక్ అయినా పెట్టవచ్చు అని చెప్పారన్నాం. అవన్నీ మాకు తెలియదు, మేము డిక్లేర్ చేస్తున్నాం, 7 ఓట్లతో గెలిచాడని చెప్పి వెళ్ళిపోమన్నారు. దానికి మేము మళ్ళా 1-2 సార్లు ఒత్తిడి చేస్తే చల్ల నోట్లు 2 ఉన్నాయండి, అవి ఎందుకు కలిపారంటే అవి మ్యాండేట్ కింద తీసుకోం, వాళ్ళు గెలిచారు, మీరు వెళ్ళిపోవాలి బయటికి అన్నారు. పోలీసులను పిలిచారు. ఒక 80 నుంచి 100 మంది పోలీసులు పంపించారు. ఈ ఆడవాళ్ళు అందరూ 1 గంట వరకు ధర్నా చేశారు.
బెదిరిస్తున్నారు, మీరు వెళ్తారా బైండర్ కేసులు పెట్టమంటారా అని. దానికి మేము ఆర్ఓ గారిని తర్వాత గొడవ చేస్తే సిఐ గారు తీసుకెళ్తే ఒక లెటర్ ఇచ్చాడు మాకు ఆర్ఓ గారు. ఎలక్షన్ అయిపోయినాక మీరు రీకౌంటింగ్ అడిగితే 10 నిమిషాల లోపల నేను రీకౌంటింగ్ మీకు అనుమతి ఇవ్వలేదు, మీరు 10 నిమిషాల తర్వాత నేను డిక్లేర్ చేశాను కాబట్టి ఇవ్వనని చెప్పి స్వయంగా ఆర్ఓ గారు లెటర్ ఇచ్చారు. మేము ఒక అర్జీ పెడితే దాని మీద ఆయన ఇనిషియల్ వేసి రాశాడు. ఇది జరిగింది. ఇప్పుడు వారు చెప్పింది మీరు విన్నారు. రాష్ట్ర ప్రజానీకం కూడా అర్థం చేసుకోవాలి. ఏవైతే గెలిచిన సీటుని వాళ్ళకి డిక్లేర్ చేశారు, చెల్లని ఓట్లు కానీ ఇంకొక విధంగా కానీ అవన్నీ యాడ్ చేసి వీళ్ళు అడిగితే వీళ్ళని పోలీసులు పెట్టి బయట పంపించారు. ఈ విధంగా మొత్తం కానీ మీరు చూస్తే దగ్గర ఒక 10% ఇట్లే చేసేసారు. ఎన్ని గంటలకు చేశారు ఇది మీకు? 12:30 మిడ్ నైట్ మర్డర్ ఆఫ్ డెమోక్రసీ, చీకటి రాజకీయం. ఇది వాళ్ళు చేసే పనులు అన్నీ కూడా మీరు చూడండి. 10, 11, 12, 10 వరకు ఏమి చేయాల. 10 నుంచి స్టార్ట్ అవుతుంది, స్లోగా పికప్ చేశారు. 12, 1 గంటకు అన్నీ అనౌన్స్ చేసుకున్నారు. ఏంటయ్యా జరుగుతాయనుకుంటున్నారు మీ ఆటలు? పిచ్చి అనుకుంటున్నారు. కానీ మంత్రులు కూడా కబద్దారు గుర్తుపెట్టుకోండి, పిచ్చి అనుకోవద్దండి. మీకు పిచ్చి పడితే వేరే వాళ్ళని విమర్శించుకుంటూ ఏదో పెద్ద ఇదైపోతారనుకుంటున్నారు. వాళ్ళకి జరిగిన అన్యాయం ఆ ఊర్లో తెలియదా? ఆ ప్రాంతంలో తెలియదా? ప్రజలు కళ్ళు మూసుకొని ఉంటారా? ముఖ్యమంత్రికి కళ్ళు లేవా, చెవులు లేవా? నువ్వు ముఖ్యమంత్రిగా ఉండక అర్హత ఉందా? మీ మంత్రులకు అర్హత ఉందా? నేను తమాషాట్లాడుతున్నారు మీరు. ఎప్పుడన్నా జరిగాయి అలాంటివి? చరిత్రలో ఎప్పుడన్నా జరిగాయి? అందుకే నేను రాత్రింబగుళ్ళు పంచాయతీ ఎలక్షన్స్ మానిటర్ చేసే పరిస్థితికి వచ్చాం ఈ ఉన్మాదుల వల్ల. ఆ విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. తప్పకుండా ఈ కేసు కోర్టుకి పోతాం. ఏం చేయాలని ఇప్పుడే ఆలోచిస్తున్నాం. అక్కడ ఉండే అధికారులు కూడా తప్పకుండా యాక్షన్ తీసుకుంటాం, వదిలిపెట్టాం. ఇంత ఫ్రీగా మీరు క్రైమ్ చేయడంలో కూడా నేరస్తులతో కలిసి సహనేరస్తులుగా మీరు తయారైపోతున్నారు. ఎందుకు వదిలిపెట్టాలి మిమ్మల్ని? ఇలాంటి వాళ్ళందరినీ బోనెక్కిస్తాం. ఇప్పుడే కాదు నేను చెప్తున్నా, మీరు అనుకోవచ్చు ఏమవుతుంది కోర్టుకు పోతే అని. ఏమవుతుందో చేసి చూపిస్తాం. ఎప్పుడైనా సరే తప్పు చేసిన వాళ్ళకి శిక్ష తప్పదు. అది గుర్తుపెట్టుకోమని మరొక్కసారి హెచ్చరిస్తున్నా. వాళ్ళు ఎంత కష్టపడ్డారంటే ఆ ఊర్లో ప్రజాస్వామ్య పద్ధతిగా మేము పోటీ చేయాలని ప్రజల్లో అందుబాటులో ఉండి ఇన్ని రోజులు వస్తే కనీసం పోటీ చేసే అర్హత వాళ్ళకి లేదా? న్యాయపరంగా ఓట్లేపించుకునే స్వేచ్ఛ వాళ్ళకి లేదా? ప్రజలు ఓట్లేసే హక్కు వాళ్ళకి లేదా? ఇవన్నీ కూడా సమాధానం చెప్పే రోజు వస్తుంది. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇదే మారిగా ఇంత మునుపు కూడా నాయకులు అనుకోనుంటే వీళ్ళ పార్టీ పుట్టేదా? వీళ్ళు తిరిగేవాళ్ళ? వీళ్ళు పెద్ద పుడింగిలా? వీళ్ళు నాయకుల? వీళ్ళు నాకు అర్థం కాలేదు. తమాషా అనుకుంటున్నారు. చేసి చూపిస్తాం బ్రదర్, ధైర్యంగా ఉండండి. నేను పైన మాట్లాడుతున్నాను. ఇలాంటి కొన్ని వందలు, 1-2 కాదు. కాబట్టి ఇవన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ కూడా యాక్టివ్ కావాలి. అవసరమైతే మేము కూడా న్యాయపరంగా ఏమేం చేయాలని అన్నీ కూడా ఆలోచిస్తున్నాం. అవన్నీ కూడా చేయడం కోసం అన్ని విధాలు మేము ప్రయత్నం చేస్తామని చెప్పి మరొక్కసారి తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ అనండి. అడిగాం, ఇంకా వెయిట్ చేస్తున్నాం. ఎస్సీ స్టేట్ ఎలక్షన్ కమిషన్ నిర్ణయానికి వెయిట్ చేస్తున్నాం. కాళహస్తిలో 34 చేశారు, అవి కూడా అప్పీల్ ఇచ్చాం. అది కూడా ఎలక్షన్ కమిషన్ చెప్పాం. ఇక్కడ నేను అడుగుతున్న ఎలక్షన్ కమిషన్ ఒకే మాట. కోర్టు చాలా స్పష్టంగా ఆర్డర్స్ ఇచ్చారు. ప్రజాస్వామ్య స్ఫూర్తిని గుర్తుపెట్టుకొని ఎవరైతే 4 ఫాదర్స్ ఉన్నారో, మన రాజ్యాంగం రాసిన వాళ్ళు, స్వాతంత్రం కోసం పోరాడిన వారు, వారి యొక్క స్ఫూర్తిని గుర్తుపెట్టుకొని ఎలక్షన్ కమిషన్ అన్ని విధాలా మీరు యాక్ట్ చేయాలి. మీకు విస్తృతమైన అధికారాలు ఉన్నాయి. ఎలక్షన్ కమిషన్ అనేది ఏదో మేము రొటీన్గా ఎలక్షన్ చేస్తామని కాదు. ఎక్కడ కూడా ఎలాంటి అవకతవకలు జరగకుండా ఆ సమయంలో కొన్ని సవాళ్ళు వస్తే ఆ సవాళ్ళు కూడా అధిగమించే విధంగా మీకు అధికారాలు ఉన్నాయి.
మీరు నిర్ణయాలు చేయొచ్చు. ఇది రాజ్యాంగం మీకు ఇచ్చింది తప్ప ప్రభుత్వం కాదు. అధికార యంత్రాంగం కూడా మీరు కావాలని చెప్పి రాజకీయాలకు పోకుండా, అధికార పార్టీకి పంచం చేరకుండా మీరు ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి మీరు సహకరించాలి అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. వాట్ ఇట్ మీన్స్, నేను అడుగుతున్న దీంట్లో ఎవరైతే నామినేషన్స్ వేసారో నామినేషన్ పత్రాలు ఉన్నాయి, ఎవరైతే దానికి ఎన్క్లోజర్స్ పెట్టారో అవన్నీ ఉన్నాయి. నామినేషన్ పత్రాలు పక్కనే ఎన్క్లోజర్స్ ఉంటే సక్రమంగా ఉందా లేదా వెరిఫై చేయడానికి ఎంత టైం పడుతుంది ఎన్నికల కమిషన్కి? ఎందుకు వెరిఫై చేయరు? వెరిఫై చేసి చెప్పండి. మేము తప్పు చేస్తే పలాంది మీరు తప్పు చేశారు. మేము అడిగారు, వాళ్ళు ఒక మాట చెప్పారు, మేము 32 క్వశ్చన్స్ పీరియాడికల్గా అడిగేటికి సమాధానం ఇస్తున్నాం, సమాధానాలకి డౌట్స్ అని చెప్పారు. మీరు ఇచ్చిన రెగ్యులేషన్స్లో కానీ మీరు ఇచ్చినటువంటి ఆర్డర్స్లో కానీ ఎవరైతే మా వాడు నామినేషన్ చేశారో సక్రమంగా ఉన్నాయో లేదో చెప్పండి. మీరు సక్రమంగా లేదంటే ఇది మీరు వైలేట్ చేశారు, లేదంటే ఇది మిస్ అయ్యారు కాబట్టి మేము ఇవ్వలేదు చెప్పండి మాట, మేము ఒప్పుకుంటాం. అది ట్రాన్స్పరెన్సీ. అది చెప్పకుండా నేనేమి చేయను, నేను గమ్మునుంటాను అంటే అది ప్రజాస్వామ్యం కాదు. అది ఎన్నికల కమిషన్ బాధ్యత కూడా కాదు. ఆ విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. చట్టంలో ఎక్కడుందంటే చట్టమే మీకు ఇచ్చింది అధికారం. ఏ చట్టం నన్ను అడిగే హక్కు ఇచ్చిందో ఆ చట్టం మీకు పవర్ ఇచ్చింది, అధికారాన్ని ఇచ్చింది టు గెట్ ఇట్ డన్. అదే హైకోర్టు చెప్పింది. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. మొన్న గట్టిగా చెప్పుంటే నిన్న కాళాస్త్రి జరగదు. మొన్న గట్టిగా మీరు చెప్పుంటే అర్ధరాత్రి వీళ్ళ ఇష్ట ప్రకారం ఈ మరి నామినేషన్స్ అన్నీ ఓ ఏకపక్షంగా అనౌన్స్మెంట్లు జరిగి ఉండేటి కాదు. వాళ్ళకు నమ్మకం కల్పించాల్సిన బాధ్యత లేదా వీళ్ళకు? నేను అడుగుతున్నా. ఇప్పుడు రెండోసారి కౌంట్ చేయి, వీడియో పెట్టు, చూపించు, ఇది మేము చేసింది, ఇది ఓటు, ఇది చెల్లదు, ఇది రూలు చెప్పండి. అప్పుడు ఎవరు మాట్లాడతారండి? ఎవరు మాట్లాడరు. నాకు ప్రజలు ఓటు వేయకపోతే నేను ఎందుకు అడుగుతాను? ప్రజలు వేసిన ఓటు యొక్క మ్యాండేట్ని మీరు రివర్స్ చేస్తున్నారు. అక్కడే అడుగుతున్నా నేను మళ్ళీ. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఏదైనా ఎన్నికల కమిషన్ ఆర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇద్దరు కూడా ఎలాంటి ఇష్టానుసారంగా రౌడీజం చేస్తాం, ఏదో మా ఇష్ట ప్రకారం నోరుందని మాట్లాడతాం అంటే మాత్రం కబద్దార్, జాగ్రత్తగా ఉండండి. మీ నోరు కూడా పెగలని రోజు వస్తుంది తొందరలోనే. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను అడిగింది ఐఎమ్ ఆస్కింగ్, ప్రజలను అడుగుతున్నా. నేను అడిగిందంటే తప్పేంటి? నేనేమి అన్డిజైరబుల్ లేకపోతే మా వాళ్ళు ప్రజలు ఓట్లు వేయకపోయినా మమ్మల్ని గెలిపించమన్నావా? అండ్ మేము తప్పు చేసి అడుగుతున్నావా? ఈ విషయమే చెప్తున్నా. కాబట్టి ఈ విషయాలన్నీ వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అంత ఈజీగా తెలుగుదేశం పార్టీ వదిలిపెట్టదు. అదే మరి ఇలాంటి వాళ్ళు చాలామందిని చూశా, నేను చాలా సందర్భాల్లో చూశా. ఎలాంటి సంక్షోభాలను ఎదుర్కొనే శక్తి, సామర్థ్యం తెలుగుదేశం పార్టీకి ఉంది. ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి, మళ్ళా ఈ రాష్ట్రంలో ఉండే ఇలాంటి విపత్కర పరిస్థితుల నుంచి బయటపడడానికి ఎప్పుడు పోరాడుతూ ఉంటాం. ప్రజలకు విజ్ఞప్తి చేస్తాను, ఇది నా ఒక్కడ బాధ్యత కాదు, మా పార్టీ ఒక్క పార్టీ బాధ్యత కాదు, మీ బాధ్యత ఉంది. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, మీరు పిరికితనంతోనో లేకపోతే పర్వాలేదు ఎప్పుడో చూసుకున్నానో మీరు ఎన్నికపోతే శాశ్వతంగా రాష్ట్రం నష్టపోతుంది, మీరు నష్టపోతారు. ఆ విషయం గుర్తుపెట్టుకొని మరొక్కసారి ప్రజలకు కూడా హితవు పలుకుతున్నా, గట్టిగా చెప్తున్నా, హెచ్చరిస్తున్నా. ఓకే.